రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ జెండా దిమ్మల ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం తుఫ్రాన్పేటలో ఈ ఘటనలు జరిగాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ జాగృతి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ దిమ్మలు కూల్చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఎండగట్టాలని స్పష్టం చేశారు. అయితే కవిత పిలుపుతో జాగృతి నేతలు దాడులు దిగారని చెప్పి తెలుస్తోంది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే హస్తం గుర్తున్నటువంటి దిమ్మలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. అది కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత ఇచ్చినటువంటి పిలుపు మేరకు జాగృతి నేతలు ఈ యొక్క దిమ్మలను ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకి విండో 1 లో కూడా అదే ఉంది. విండో 2 లో అయితే క్లియర్ గా దిమ్మలను ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎంత లెక్కలేనితనం ప్రజలంటే బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. మనం చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ దిమ్మలను పూర్తిగా కూడా ధ్వంసం చేస్తున్నారు. అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత ఇచ్చిన పిలుపు ఏంటంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పార్టీ ఉండద్దు రాష్ట్రంలో, కాబట్టి బీసీలందరూ మేలుకొన్నారు. మరి ధ్వంసం చేస్తున్నది బీసీలా లేదంటే జాగృతి సంబంధించినటువంటి లీడర్స్ అనేది తెలియాల్సి ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. ఇదైతే కవిత జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఇచ్చినటువంటి పిలుపు మేరకు అక్కడ మొత్తం కాంగ్రెస్ దిమ్మలను ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఏ విధంగా చూస్తున్నారు? ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఆశా ప్రస్తుతం అయితే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ల రగడ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇటు బీసీ ఉద్యమకారులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా కల్వకుంట్ల కవిత పిలుపు తెలంగాణలో మరింత పొలిటికల్ హీట్ పుట్టించిందని చెప్పొచ్చు. ఆమె కాంట్రవర్సీ కామెంట్స్ అయితే ఉద్రిక్తకు దారితీసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. అయితే బీసీ రిజర్వేషన్ల విషయం సంబంధించి కూడా కల్వకుంట్ల కవిత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ దిమ్మలు ఎక్కడికక్కడ కూల్చివేయాలని కూడా జాగృతి నేతలకు ఆమె పిలుపునివ్వడం జరిగింది. దీంతో కవిత కామెంట్స్ ను పిలుపును సీరియస్ గా తీసుకున్నటువంటి జాగృతి నేతలు అర్ధరాత్రి అలజడి సృష్టించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాంపేట అదేవిధంగా దండు మల్కాపురం ఈ గ్రామాల్లో అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిమ్మలను మొత్తం కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తున్నటువంటి వీడియోలను దానికి ఒక సాంగ్ క్రియేట్ చేశారు. ఆ సాంగ్ క్రియేట్ చేసి రీల్స్ రూపంలో కూడా సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ దిమ్మెలను కూల్చివేసినటువంటి వారిని ఇప్పటికే పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో ఆ వీడియోలో దాదాపు 5 నుంచి 6 మంది ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది మాస్క్ వేసి ఆ దిమ్మలను ధ్వంసం చేస్తున్నట్టు కూడా ఆ వీడియోలో స్పష్టమైంది. ఈ ఘటనను పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినటువంటి జాగృతి నేతలపై చౌటుప్పల్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మరోవైపు జాగృతి నేతల వైఖరి నిరసిస్తూ కూడా కాంగ్రెస్ నేతలు నిరసనకైతే దిగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో చౌటుప్పల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. దాంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చౌటుప్పల్, దండు మల్కాపురం, తూప్రాంపేట ఈ గ్రామాలకు సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ల అంశం అయితే తెలంగాణలో కొంత ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.